తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివనామ స్మరణలతో శైవాలయాలు మారుమోగాయి. ఆలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్నాయి. మహాశివుని దర్శనం కోసం భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు. ఇక తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొమరవెల్లి మల్లన్న, రామప్ప రామలింగేశ్వర స్వామి, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, హనుమకొండ వేయి స్తంభాల గుడి, కీసరగుట్ట ఛాయ సోమేశ్వరాలయం, ఇక ఐనవోలు మల్లన్న క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక తెల్లవారుజాము నుంచి అభిషేకం, అర్చనలు నిర్వహిస్తున్నారు భక్తులు. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎటువంటి వాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి దేవాలయాల దగ్గర పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఇక ఏపీలోనూ మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర ఆలయం, అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి సందడి నెలకొంది. పంచారామ క్షేత్రమైన చాణక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. మరోవైపు పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలతో త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇక ముమ్మిడివరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మురళమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలోనూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజనం పోటెత్తారు. ఇక దేశవ్యాప్తంగా మహాశివరాత్రి సంబరాలు మిన్నంటాయి. ప్రముఖ శైవ క్షేత్రం కాశీ మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడుతోంది. సాధారణ రోజులో 10 లక్షల మంది దర్శనం చేసుకుంటే ఇక ఇవాళ్ల ఒక్కరోజే 20 నుంచి 30 లక్షల మందికి పైగా ఆ పరమశివుడి దర్శనం చేసుకున్నారు. భక్తులు భారీగా తరలివస్తూ ఉండడంతో ఆ క్షేత్ర అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ దేశ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దివ్యమైన ఉత్సవం అందరికీ ఆనంద, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని, అభివృద్ధి చెందుతున్న భారతదేశ సంకల్పాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లుగా ఎక్స్ వేదికగా తెలిపారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.